మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే వీళ్ళకి ఈ మీనరాశి వారికి సంవత్సరంన్నర నుంచి 7 నాటి శని ప్రారంభమైంది. ఈ శని ప్రభావం బాగా ఇబ్బంది పెడుతోంది. అందులో మీనరాశిలో రాహు ఉన్నాడు, సప్తమంలో కేతుకున్నాడు. వివాహం కావటము కష్టం. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి మరి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ముందు ప్రత్యేకించి జాతకం చూపించుకోవాలి. పెళ్ళి కాని వాళ్ళైతే పెళ్ళి చేసుకోవాలంటే పూర్తి జాతకం, వాళ్ళ జాతకం, ఆ పిల్లలు చూసుకునేవాడు ఆ పిల్ల జాతకం కూడా చూసుకోవాలి. అన్ని విధాలా బాగుందంటేనే చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా ఉంటారు. ఎక్కాక మధ్యలో నాబోటి వాళ్ళు తగాదాలు పెట్టేవాళ్ళు ఉంటారు. దీనివల్ల సమస్యలు బాగా పెరిగి విడిపోవడం చేతగాక కోర్టుకు వెళ్ళినా తేలక ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గణపతి దీక్ష వల్ల వివాహం కాకపోతే వివాహం అవుతుంది. వివాహం అయ్యింది సమస్యలు ఉంటే వివాహం అయిన తర్వాత సమస్యలు కూడా తీరుతాయి. అదే కాదండి, అప్పులు ఉంటే తీరుతాయి. మళ్ళీ ఉన్నతమైన స్థాయికి వస్తారు. ఒక్కసారి గణపతి దీక్ష చేసినట్లయితే దానికి ఎదురంటూ ఉండదు. చాలా బాగుంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ మీనరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ముందు ఈ గణపతి దీక్ష చాలా అవసరం. ఈ గణపతి 33 కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు. తర్వాత ఈ గణపతికి సహస్రం అవుతుంది. గకారాది గణపతి సహస్రం అంటారు. ప్రతి నామానికి కూడా గకార బీజాక్షరం ఉంటుంది. ఏమి దానివాడు గం గణపతయే నమః అంటారు. గా గాని గీ గాని గే గాని గో గాని ఏదో ఒక అక్షరం ప్రతి నామానికి మొదటిగా వస్తుంది. 12 గణపతులు, 12 మంది గణపతులు. ఈ 12 గణపతుల యొక్క మంత్రానుష్ఠానం అందరూ చేయలేరు. అయితే ఈ 12 మంది గణపతుల శక్తి పొందాలి అంటే ఈ 40 రోజులు ఈ గకారాది గణపతి సహస్రంతో పూజ జరిగితే జీవితంలో కాని పనులన్నీ కూడా అవుతాయి. తర్వాత జీవితంలో ఎదుగుదల లేక ఇక మన జీవితం ఇంతే అనుకునేవాడు కూడా బాగుపడటానికి బాగా అవకాశం ఉంది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. దాదాపు ఇప్పటికీ ఒక 60 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నా, 60 సంవత్సరాల నుంచి కూడా దీక్ష ఇప్పిస్తున్నా. ఈ దీక్షతో పూజ చేస్తే ఎదురంటూ ఉండదు. గణపతి భోజన ప్రియుడు, ఆయనకి ఆహారం ఎక్కువ కావాలి. ఒకసారి గుంటూరులో చేస్తూ ఉంటే కూతురు వచ్చేవి. ఒక 50 మంది దీక్ష చేస్తున్నాడు. ఓళ్ళు లడ్డు తెస్తాడు, ఓడు మైసూరు పాకులు తెస్తాడు. ఇట్లా 50 పళ్ళాలు వచ్చేవి. వాడు కొబ్బరి బొండాలు తెస్తాడు, వాడు అరటి పండ్లు తెస్తాడు, కొబ్బరికాయలు తెస్తాడు. ఆ గోడ చూద్దామా 15 అడుగుల గోడ, ప్రహరీ గోడ. ఆ గోడ మీద గుర్తు కూర్చుంటాయి. సరాసరి ఆ పిల్లల్ని పెట్టి పూజ మొదలు పెట్టంగానే వస్తాయి. తొడ మీద చేస్తాయి, ఇట్లా చూస్తాయి. ఎవరేం మాట్లాడొద్దురా అంటే వాళ్ళకి వాటికి కావాల్సినవన్నిటిని తిన్న తర్వాత మిగిలినవే దేవుడి నైవేద్యం పెట్టేవాడు. అట్లా చేసిన తర్వాత 40వ రోజున అన్నదానం చేశాం. అన్నదానం అనకూడదు, అన్న ప్రసాదం అంటారు. అది కనీసం ఒక 1/2 కిలోమీటర్ల దూరం టేబుల్స్ అటు ఇటు వేసి భోజనం పెడితే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 16 రకాల పిండి వంటలతో భోజనం పెట్టారు. అది చూసి సంతోషపడి చాలామంది ఎదురేసి పెట్టారు. అది ఈ సంఘంగా ఉన్నవాళ్ళు పెట్టడం కంటే బయట వాళ్ళు వచ్చే ఖర్చు ఎక్కువ పెట్టారు. అటువంటి పూజ గణపతి పూజ, అందులో ఎంత చెడిపోయిన వాళ్ళు కూడా బాగుపడ్డారు. కాబట్టి ఈసారి గణపతి దీక్ష చేయాలని ఆలోచన ఉంది. అది మాత్రం ఎవరైనా అవసరమైన వాళ్ళు ముందుగా సంప్రదించాలి. కనీసం 15-20 మంది లేనిది మాత్రం పూజ మొదలు పెట్టడం. అది కావాలనుకునే వాళ్ళు ముందుకు కలిసి సంప్రదించండి, మీకు అన్ని విధాలా జరుగుతుంది. తర్వాత దుర్గాష్టమి రోజున సప్తశతి పారాయణ, చండీ హోమం జరుగుతుంది. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు. చూశారు కదా, అక్టోబర్ నెలలో 12 రాశుల వారి యొక్క రాశి ఫలాలు గురుగారి మాటల్లో తెలుసుకున్నాం. అలాగే ఆశ్వీజ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ దేవీ నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజు దుర్గా సప్తశతి పూజ చేస్తున్నారు. దాంట్లో పాల్గొనాలి అనుకున్న కార్తీక మాసంలో
గణపతి దీక్ష తీసుకోవాలి అనుకున్నవారు, లేదా మీ జాతకాల్లో ఏవైనా దోషాలు నేను మీకు అనిపించినా, మీ జాతకాల గురించి మీరు వివరంగా తెలుసుకోవాలి అనుకున్నా, మీ జన్మ నక్షత్రం ఉన్నా సరే, కొంతమందికి జన్మ నక్షత్రం లేకపోయినా హస్త సాముద్రిక ద్వారా కూడా గురువుగారి జాతకం చెప్పడం జరుగుతుంది. దాంట్లో పరిహారాలు, దోషాలు, నివారణ అన్నీ కూడా సవివరంగా తెలియజేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.